కడెం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. వరద సీజన్ నడుస్తున్న వేళ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ముగ్గురు మంత్రులు నేరుగా ప్రాజెక్టు దగ్గరికి వెళ్లారు. ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది, గేట్లు సేఫ్ గా ఉన్నాయా లేదా, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏం చేయాలి అన్న దానిపై అధికారులతో అక్కడికక్కడే రివ్యూ చేశారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి వివేక్ వెంకటస్వామి కలిసి కడెం ప్రాజెక్టును పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొచ్చు పటేల్ కూడా వారితో ఉన్నారు. ప్రాజెక్టులోని ఎంత నీరు వస్తుంది, ఎంత నీరు వదులుతున్నారు, నీటి మట్టం ఎంత ఉంది, గేట్ల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అన్న ప్రతి అంశాన్ని కూడా మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక గతంలో కడెం ప్రాజెక్టు గేట్ల విషయంలో వచ్చిన ఇబ్బందులు ఇప్పుడు మళ్లీ రిపీట్ కాకూడదని ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, చిన్న నిర్లక్ష్యం కూడా జరగొద్దంటూ అధికారులను ఆదేశించారు. గేట్ల మరమ్మతులు కానీ ఆధునీకరణ పనులను నేరుగా పూర్తి చేయాలని, వేగంగా పూర్తి చేయాలంటూ సూచించారు. ఇక రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని, కడెం ప్రాజెక్టును మరింత బలోపేతం చేసి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు చెప్పారు.